Yes. Next one. But మీటింగ్స్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్. మనము ఇంట్లో వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, నేను ఫస్ట్ టైం దాస్తారు ప్లాన్ చెప్పిన ఇంట్లో వచ్చినప్పుడు ప్లాన్ విన్న తర్వాత అంటే నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో అని పెద్దగా తెలియదు. ఎప్పుడైతే మనకు ఒక మెగా సీఈఓకి అటెండ్ అయిన తర్వాత అక్కడ జనం అందరూ ఫుల్గా ఉండే వరకు ఓహో ఇంతమంది చేస్తున్నారా అని కాన్ఫిడెన్స్ పెరిగింది. జనాన్ని చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే మనలాగానే చాలామంది డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అని అర్థమైంది. ఇంకా పెద్ద మీటింగ్ జరిగింది సత్యసాయి సేవా నిగంలో, హల్లా బోలం జరిగింది. ఢిల్లీలో ఇంకా పెద్ద మీటింగ్ జరిగింది ఎఫ్ఆర్యూ లాంటిది. అక్కడ అంతా జనాన్ని చూసిన తర్వాత వావ్ వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ, 100కి 100% మనం ఈ బిజినెస్లో గెలవగలుగుతాము, వాళ్ళందరి వల్ల అయ్యిందంటే మన వల్ల ఎందుకు కాదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నాకు ఆ రోజు డెవలప్ అయింది. కనుక మీటింగ్స్ కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. రైట్, నెక్స్ట్ 7th one. బై అటెండింగ్ ద మీటింగ్స్ యూ లెర్న్ ద రైట్ డూప్లికేషన్. అంటే ఈ బిజినెస్ మొత్తం నడిచేది ఏంటంటే డూప్లికేషన్ మీద. మన ఒక్కరికే టాలెంట్ ఉంటే సరిపోదు, మన కింద ఉండే వాళ్ళకు కూడా ఆ టాలెంట్ని గ్రోత్ చేపించి వాళ్ళకు లెర్నింగ్ చేపించి అక్కడ సిస్టమ్ ఏం చెప్తుంది, అసలు వెస్టేజ్ ఎట్లా ఇన్కమ్స్ ఇస్తుంది, ఇలాంటి అన్నీ కూడా నేర్పించే దాన్నే డూప్లికేషన్ అంటాం. అవునా కదా? ఇప్పుడు దాసు సార్ ఒక్కరే సపరేట్గా నేర్చుకొని సైలెంట్గా ఉండడం మనందరికీ నేర్పించిండా? ప్రతి ఒక్కటి నేర్పిస్తేనే కదా మనం నేర్చుకున్నది. లేకపోతే అసలు ఏది ఏం ప్లాన్ ఎట్లా చెప్పాలో ఏంటి దానికి తెలియదు. యాజ్ ఏ ఫోటోగ్రాఫర్గా నేను స్టార్టింగ్ ఎట్లుండో దాసు సార్ తెలుసు. టీ షర్ట్ ఎంత పెద్ద జుంపాలు ఉంటుండే, జీన్స్ వేసుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని ఉంటుండే. ఫస్ట్ టైం బొగ్గులపూట మీటింగ్ వచ్చినప్పుడు నేను అట్లనే వచ్చిన. ఆడ జనాన్ని చూసిన తర్వాత అర్థమైంది, రైట్ ఇక్కడ ఇట్లా ఉండాలి రైట్ అని చెప్పాను. అంటే చూడండి ఇక్కడ మనకు డూప్లికేషన్ అనేది సార్ ఎట్లున్నారో నేను అట్లున్నానా లేదా? వేస్తాను. ఇప్పుడు నేను ఎట్లున్నానో నా టీం కూడా అట్లా డూప్లికేషన్ చేస్తున్నానా లేదా? కనుక ఇక్కడ రైట్ డూప్లికేషన్ అంటే ఏది అనేది అర్థమవుతుంది. ఇంట్లో కూర్చుంటే అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఒక లక్షల రూపాయలు తీసుకునేటువంటి వ్యక్తి ఎంత డీసెంట్గా తయారవుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇవన్నీ విషయాలు మనకి ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే మీటింగ్స్కి వస్తేనే. నేను చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ అంటున్నాను, నేను చెప్పినట్టు వినలేదు అనుకున్నా డౌన్లైన్, ఇక్కడికి వచ్చి కూర్చొని పెడితే రైట్ డూప్లికేషన్ అవుతారా లేదు? ఇంతమంది లీడర్ని చూసిన తర్వాత ఆయన మనసు చేంజ్ అయిపోతుంది. అరే రైట్ డూప్లికేషన్ నేను చేస్తలేనేమో, మా సార్ మా అప్లై వాళ్ళ అప్లైని రైట్ డూప్లికేషన్ ఒక డ్రెస్ విషయంలోనే కావచ్చు, ఏదైనా కాదు, నేను కూడా అతన్ని ఫాలో కావాలి, నేను కూడా రైట్ డూప్లికేటర్ కావాలి అని అర్థమవుతుందా లేదా ఇంతమందిని చూసిన తర్వాత? కనుక మీటింగ్స్ వస్తే మీ టీంలో రైట్ డూప్లికేషన్ జరుగుతుంది. నెక్స్ట్, బై అటెండింగ్ ద మీటింగ్స్ యు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. మనం ఇంట్లో కూర్చొని ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్కి అరే వెస్టేజ్ బిజినెస్ అంటే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఇది రైట్, ఇట్లా చేస్తే కరెక్ట్, ఇట్లా చెయ్యొద్దు అని చెప్పినామనుకో, కొంతమంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఓకే సార్ అంటారు. కొంచెం లేడీ సార్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సార్ ఇది చెప్పడానికి రాదా మాకు అని చెప్పి ఉల్టా సమాధానం చెప్తారు. సార్ చెప్పిర్రా ఎవరైనా? చెప్పిర్రా ఎవరైనా? నాకైతే మస్తు మంది చెప్పిరట. మనం వెళ్ళి దోస్తులకి ఇట్లా ప్లాన్ చెప్తాం కదా, వాళ్ళకి అంత తెలుసు అన్నట్లుగా ఫీల్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఏది కరెక్ట్ కాదు, ఈ బిజినెస్ చేయాలంటే ఏది రైట్ వే ఏది రాంగ్ వే అన్నటువంటిది తెలియదు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మరి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని ఈ సెషన్ లాంటివి కొన్ని అటెండ్ అయితే ఓకే, ఇక్కడ అప్లైన్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు, ఇక్కడ ఒక సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది, మనం ఇది రైట్ వే వెళ్ళాలి, మన ఓన్ మైండ్ సెట్ వాడద్దు. కరెక్టే కదా? ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ఓన్ మైండ్ సెట్ వాడతారా లేదా బయట? అటువంటి వ్యక్తులు బిజినెస్లో నిలబడతారు ఎక్కువ రోజులు? నెల 2 నెలలు 3 నెలలు కాగానే వాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే వర్కౌట్ కాదు. సొంత ధమాకు అనేది ఉపయోగించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే వర్కౌట్ కాదు, ఎవరు వినరు. అందుగురించి సిస్టమ్ అంటూ ఒకటి ఉంది, మనకు విన్నింగ్ టీం నేర్పించింది. ఇంత పెద్ద లీడర్స్ కూడా 20 లక్షలు తీసుకునేటువంటి లీడర్స్ కూడా మళ్ళీ ఎందుకు మరి విన్నింగ్ టీం చెప్పినటువంటి సిస్టమ్ని ఫాలో అవుతున్నారు? ఇది రైట్ వే అని చెప్పని సార్ వాళ్ళకి అర్థమైంది. ఇది రైట్ వే అని మనకు చెప్తున్నాం. మనం కూడా ఇది రైట్ వే అని చెప్పని మన డౌన్లైన్స్కి నేర్పించాలి. దీంట్లోనే మొత్తం మ్యాజిక్ అనేది దాగి ఉంది. మనం ఇంట్లో కూర్చొని చెప్తే కనుక ఎవరికి బుర్రకెక్కదు, మీటింగ్సే మారుస్తాయి. దాస్ సార్ ఎప్పుడు చెప్తుండే ఈ మాట అయితే, సార్ నా డౌన్లైన్ సార్, నా దోస్తు సార్, వీడు ఇంటర్నెట్ సార్ అని చెప్పానంటే మీరు ఏం చెప్పి కంటు కాకండి సార్, తీసుకొచ్చి మీటింగ్లో కూర్చొని పెట్టండి సార్. 2-3 మీటింగ్లు వెళ్తే కూర్చొని పెడితే
ఆయన మైండ్ మొత్తం కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది, సిస్టమ్కి కనెక్ట్ అవుతాడు, ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పని అర్థమవుతుంది. అంటే ఆ రోజు నుంచి చెప్తే విన్నడా, ఓకే వినలేదా వాళ్ళ దగ్గరికి రాని ఇట్లా మెగా సీఓలల్లా స్పెషల్ ట్రైనింగ్స్లల్లా కూర్చుని పెట్టడం జరిగింది, సెట్ అయిపోయినా. కనుక మీటింగ్స్ అనే దాన్ని దమ్ము అంటూ ఉంటాడు. రైట్, నెక్స్ట్ బై అటెండింగ్ ద మీటింగ్స్ యూ కెన్ గెట్ ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ క్వశ్చన్స్. చాలా మందికి ఏంటంటే ఇంట్లో కూర్చొని చెప్పినట్టు 100 క్వశ్చన్లు వస్తాయి. ఈ మాట కూడా ఇప్పుడు దాసారి చెప్పుకోండి, ఏం లేదు సార్ వాళ్ళకి డౌట్లో పుట్టలు ఉంటారు, అన్ని క్వశ్చన్లే వస్తాయి, మొత్తం వాళ్ళ ఆస్తి అంతా రాసి ఇమ్మన్నట్టు ఫీల్ అవుతారు. ఆధార్ కార్డు ఇమ్మంటే వాళ్ళకి ఏం చెప్పదు, మీటింగ్స్లోకి వచ్చి కూర్చుని ఒక్కొక్క లీడర్ మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి కదా, ఈ ఎందుకు స్టేట్మెంట్స్ ఇస్తారు, మెసేజ్లు ఎందుకు ఇస్తారు. నేను ఒకప్పుడు స్టూడెంట్స్లో ఈ పని చేసుకున్నట్టు నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు మా అప్లై నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేదు, నేను స్విచ్ ఆఫ్ చేసిన, అరే నేను కూడా ఇట్లనే చేసిన. మరి ఈరోజు అప్లయన్స్ తోటి కలిసి పని చేస్తే 4 లక్షలు తీసుకుంటున్నా 5 లక్షలు తీసుకుంటున్నా అని చెప్పినప్పుడు అతను ఏ మిస్టేక్ అయితే చేస్తుండో, ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నింటికి కూడా సమాధానం దొరుకుతుందా లేదా. ఒకప్పుడు నాకు కూడా స్టార్టింగ్ డేస్లో సప్లిమెంట్స్ అంటే మనకి ఏందో తెలియదు, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎటువంటి నెట్వర్క్ చేసిన అనుభవం లేదు కాబట్టి సప్లిమెంట్స్ అనేది వెస్టేజ్లోకి వచ్చిన తర్వాతనే అరే ఇవి ఒక క్యాప్సూల్ గోళీలాగా ఉన్నాయి, ఇవి తింటే ఏమైనా అవుతుందేమో అనుకో నాకు కూడా ఉండదు. కానీ నాకు ఎప్పుడు క్లియర్ అయిపోయింది ఆ క్వశ్చన్కి, ఈ మీటింగ్లోకి వచ్చిన తర్వాత టెస్టిమోనియల్స్ చేసిండ్రు, ఆ ఫ్లాగ్ సైడ్ డెమో చేయడం, ఆల్రెడీ ప్రోడక్ట్ వాడి రకరకాలటువంటి సమస్యలు ఉండి సమస్యలు సాల్వ్ అయినప్పుడు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయినప్పుడు వాళ్ళంతా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు చెప్పింది నాకు ఈ ప్రాబ్లం ఉండే, నేను ఈ సప్లిమెంట్ వాడినా తక్కువైపోయింది, చాలా వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓహో రైట్, అయితే భయపడాల్సిన అవసరం లేదు. అంటే నా క్వశ్చన్కి ఇక్కడ మీటింగ్ అనేది సమాధానం అని చెప్పింది. కనుక మీకు వచ్చేటువంటి మీ మైండ్లో వచ్చేటువంటి ఎటువంటి క్వశ్చన్కి అయినా సరే మీరు కంటిన్యూస్ మీటింగ్స్ వస్తే మీకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఓకేనా? ఎస్. 10th వన్ ఏంటంటే బై అటెండింగ్ ద మీటింగ్స్ యూ కెన్ గెట్ ప్రోడక్ట్ నాలెడ్జ్. చెప్పేసిన కదా ఇంతకుముందే, ఏ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుంది, సప్లిమెంట్ కావచ్చు, లేదంటే అగ్రి ప్రోడక్ట్స్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ప్రోడక్ట్లు మనం ఇంతకుముందు వాడి లేము. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకంటే ముందు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, అప్లయన్స్ కావచ్చు, బ్రదర్ లైన్స్ కావచ్చు, వీళ్ళందరూ వాడినారు. మనకంటే కొంచెం సీనియారిటీ వాళ్ళకి ఎక్కువ, వాళ్ళందరూ వాడే రిజల్ట్ అనేది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. వెస్టీజ్లో దమ్ము గల ప్రోడక్ట్ ఉందండి, ఇందులో ఎటువంటి 1% కూడా డౌట్ లేదు. ఈ దమ్మున్న ప్రోడక్ట్లు ఆల్రెడీ వాడినారు, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు స్టేజ్ మీద వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు చెప్తున్నారు. అన్నప్పుడు ఏంటంటే మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా గ్రోత్ అవుతుంది. మనం స్టేజ్ మీదకి వచ్చి ఒక లీడర్ వచ్చి నేను సో ప్రోడక్ట్ వాడినాను, నాకు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది అంటే మనం ఇంతకుముందు ఆ ప్రోడక్ట్ వాడలేదు అనుకోండి, మనం ఆ ప్రోడక్ట్ ట్రై చేస్తామా లేదా? స్టేజ్ మీద ఒక వ్యక్తి వచ్చి నేను సో ప్రోడక్ట్ వాడినా నాకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది అని చెప్తే అప్పటి వరకు ఆ ప్రోడక్ట్ వాడనటువంటి మీరు ఆ నెక్స్ట్ మంత్ బిల్లు కనుక చేయిస్తే ఖచ్చితంగా ప్రోడక్ట్ వాడతారా లేదా? అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది మెగా సీఓలలో. అండ్ ఎస్పెషల్లీ ట్రైనింగ్స్ ఉంటాయి, కంపెనీ ట్రైనింగ్స్ అంటారు. ఖచ్చితంగా ప్రోడక్ట్ ట్రైనింగ్స్కి అటెండ్ కావాలి. అగ్రి కానీ, బ్యూటీ కానీ, హెల్త్ సప్లిమెంట్స్ కానీ, ఇలాంటి ట్రైనింగ్స్ ఏం పెట్టినా కానీ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి. డబ్బుల గురించి ఆలోచించద్దు. బయట లక్షలు పెడితే 1000 రూపాయలు వస్తున్నాయి, ఇక్కడ 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తున్నాయి. మరి ఏమో ఆలోచించుకోండి. చిన్న కాన్సెప్ట్ పెట్టాలన్నా 4-5 లక్షలు కావాలి, మరి మన లక్షలు పెడితే లక్షలు వస్తున్నాయా? మరి ఈడ ఒక VWS అటెండ్ అయితే 3,540 రూపాయలు పెడితే మీకు సర్టిఫికేటు, మంచిగా 2 రోజుల భోజనము. ఇప్పుడు రెసిడెన్షియల్ చేసేసినారు, మంచి 4 స్టార్ హోటల్ రేంజ్లో రెసిడెన్షియల్. మనం అక్కడ ఉండాలంటే ఉండొచ్చు, ఇంటికి వెళ్ళి రావాలంటే రావచ్చు. 2 డేస్ సెషన్ ఉంటుంది. ఆ ఫుడ్కే ఇవ్వచ్చండి 3,500 రూపాయలు, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. అంటే ఇలాంటి సెషన్స్ అటెండ్ అయితే మీకు అంత ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా వస్తుంది. కానీ థ్యాంక్స్ చెప్పాలి దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంకి, మాకు ఇలాంటివి ఉంటాయని తెలియదు. స్టార్టింగ్ మేము జాయిన్ అయిన రోజు నుంచి సార్ ఈ ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంది, VWS పలానా గోల్కొండ హోటల్. ఎస్ సార్, ఓకే సార్. అండ్ గ్రీన్ ల్యాండ్ హోటల్, ఇప్పుడు మ్యారియట్ గ్రీన్ పార్క్ బేగంపేట్, గ్రీన్ పార్క్ హోటల్ స్టార్టింగ్ డేస్లో ఇవన్నీ మేము అటెండ్ అయినాం. అప్పుడు అటెండ్ అయిన తర్వాతనే మాకు ప్రోడక్ట్ పట్ల ఒక పట్టు అనేది మాకు రావడం జరిగింది. కనుక ట్రైనింగ్స్ని ఎవరు మిస్ చేయొద్దు. 1000 రూపాయలు ఉంటుంది, 5,000 ఉంటుంది, 4,000 ఉంటుంది కదా అని డబ్బుల గురించి ఆలోచించద్దండి. ఎందుకంటే మీరు లక్షలు సంపాదిద్దాం అనుకున్నారు, 1000 పెట్టలేము మనం.
కొంచెం ఆలోచించండి. కనుక అప్లైన్ ఆల్రెడీ అవన్నీ అటెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకొని లక్షలు తీసుకుంటున్నప్పుడు అదే విషయం మనకు చెప్పినప్పుడు ఇంకా మొరాయించుడందుకు ట్రైనింగ్స్కి అటెండ్ కమ్మంటే చాలామంది మొరాయిస్తుంటారు. అటువంటి వ్యక్తులు సక్సెస్ కాదు. మనది ఏ బిజినెస్? డబ్బులు కట్టించే బిజినెసా, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెసా? ప్రోడక్ట్ బేస్డ్ బిజినెసా, డబ్బులు కట్టించే బిజినెసా? ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అంటే ప్రోడక్ట్లో దమ్ముంది, ఆ దమ్మున్న ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది నాలెడ్జ్ మనకు ఉంది అని అంటే మన టీంకి అంతా కూడా మనము చెప్పే నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. చేశాను మరి అవన్నీ కూడా ఇలాంటి మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ వల్ల తెలుస్తుంది. హౌ టు అటెండ్ ద మీటింగ్స్. ఇప్పటిదాకా వై టు అటెండ్ ద మీటింగ్స్, ఎందుకు నేను మీటింగ్స్ అటెండ్ కావాలని చెప్పినా కదా. హౌ టు అటెండ్ ద మీటింగ్స్. ఇది హౌ టు అటెండ్ ద మీటింగ్ ఏముంది సార్ అంటే ఒక్కసారి చూడండి. అటెండ్ ద మీటింగ్స్ విత్ ఎ కంప్లీట్ డ్రెస్ కోడ్. అర్థమైంది కదా. మీటింగ్స్ అటెండ్ అయితే ఇక్కడ ఉండే లీడర్స్ అందరూ కూడా ఎట్లా ఉన్నారు? బాగున్నారా? టిప్ టాప్గా మంచిగా క్లాసుగా ఉన్నారా? మరి ఇట్లా గెటప్ తోటి ఇప్పుడు దాసు సార్ ఉన్నారు, రాజేందర్ సార్ ఉన్నారు, శ్యామ్ సార్ ఉన్నారు, నా ఎదురుకున్న వాళ్ళకి చెప్తున్నా. ఈ సార్ కనుక ఈ సూట్ ట్రీట్ వేసుకొని వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ మా లైఫ్లో చేంజ్ చేసింది అని అంటే ఎదుటి వ్యక్తి ఇంటడా చిరిగిపోయిన బట్టలు, ఇప్పుడు ఆంజనేయ సార్ చెప్పారు కదా, చిరిగిపోయినటువంటి బట్టలు అంటే ఇవాళ 10 టోన్ జీన్స్ వస్తున్నాయి, అవి వేసి పెద్ద క్యాప్ పెట్టుకొని రఫ్గా తయారైపోయి డ్రెస్ కోడ్ లేకుండా ఇక్కడికి వచ్చి పెద్ద లీడరే కావచ్చు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అంటే ఆయన ఎవరైనా గౌరవిస్తారా? రెస్పెక్ట్ ఇస్తారా? అందుకొచ్చే మీటింగ్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా డ్రెస్ కోడ్, సూటు, షూస్ మంచి పాలిష్ చేసుకొని ఇటువంటి అన్ని గెటప్ తోటి వస్తే కనుక అమాంతం రెస్పెక్ట్ పెరుగుతుంది. అండ్ మీ డౌన్ లైన్స్ని కూడా మీకు కల్పించడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన గెటప్ కరెక్ట్ లేదనుకో మన డౌన్ లైన్ ఏం చేస్తాడు? అరే ఇలా కల్పిస్తే కనుక కొత్తోడు వచ్చేటోడు పోతుంటున్నాడు, అందు గురించి వద్దు అనుకుంటాడు. అదే మన గెటప్ అనేది క్లాస్గా ఉంటే అవునా కదా. కనుక మీటింగ్ వచ్చినప్పుడు మంచి డ్రెస్ కోడ్లో కావాలి. నెక్స్ట్ అటెండ్ ద మీటింగ్స్ విత్ ఏ లెర్నింగ్ యాటిట్యూడ్. చాలా ఇంపార్టెంట్ ఇది. లెర్నింగ్ యాటిట్యూడ్ తోటి మనము మీటింగ్ స్పాట్లోకి రావాలి. మన మైండ్ని ఇంట్లోనే ట్యూన్ చేసి పెట్టుకోవాలి. నేను తోపుని అక్కడ వారేసి రావాలి. మన పిల్లలు తోపులే ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంట్లోనే డిసైడ్ అయిపోయి రావాలి. నేను ఏదో కొత్తది నేర్చుకోవడానికి వెళ్తున్నా. డీజీసీడ్ అయినా సరే ఇప్పటికీ కళ్ళు మూసుకొని చెప్తా, దాస్ సార్ ఈ రోజు కూడా నేర్చుకునే యాటిట్యూడే ఉంది, నేర్చుకునే యాటిట్యూడే ఉంది. ప్రతి ఒక్క డీజీసీడ్స్ కానీ ఎవరికైనా సరే లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఇప్పటి వరకు ఉంది, ఇక ముందర కూడా ఉంటుంది. ఏ విషయమైనా ఏదైనా తెలియని కొత్తది ఏదంటే ఒక యాప్ ఉంది అనుకోండి, ఏం మొహమాట వాడు దాస్ సార్ అంటాడు. ఏం సార్ అది ఏం యాప్ సార్, అది ఎట్లా వచ్చింది, ఫోటో క్లారిటీ వచ్చింది, ఏం యాప్ సార్, ఏం సిగ్గు మొహమాట పడేది ఏం లేదు, నేర్చుకోవాలి. లెర్నింగ్ యాటిట్యూడ్ అది మన వినిక్కి అండ్ వెస్టీజ్లో మాత్రమే దొరుకుతుంది. బయట అట్లా కాదు. 1,00,000 రూపాయలు సంపాదించడంలో నాకు అందరికే మన బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది 1,00,000 రూపాయల జీతం ఉంటుంది కదా, ఏమంటుంటారు? నాకంటే తోపు అంతా ఎవరు లేరన్నట్టు ఫీల్ అవుతారా లేదా? బట్ ఇక్కడ మరి 20 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తులు ఉన్నారు, అయినా లెర్నింగ్ యాటిట్యూడ్తో ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ సిస్టమ్ అని మనకు నేర్పిస్తుంది. కనుక మీటింగ్స్ వచ్చినప్పుడు నాకు అంతా తెలుసు, నేను ఇంత చదువుకున్నా, నేను అంత చదువుకున్నా, నాకు అంత డబ్బులు ఉన్నాయి, ఏం అవసరం లేదు. ఎంత ఏజ్ పర్సన్ అయినా ఎంత చదువుకున్నా మీటింగ్ స్పాట్లకు వచ్చినామంటే ఏ కొత్త వ్యక్తి దగ్గరికి నుంచి కూడా మనకి లెర్నింగ్ చేసేటువంటి పాయింట్ దొరుకుతుంది. కనుక లెర్నింగ్ మైండ్ సెట్ తోటి మనం ఇక్కడ వస్తే కనుక బిజినెస్లో టికాన్సి నిలబడతాము. నాకంతా తెలుసు అని అంటే కనుక ఏదో ఒక రోజు డ్రాప్ అయిపోవాల్సిందే. నెక్స్ట్ థర్డ్ బట్ అటెండ్ ద మీటింగ్స్ విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఈరోజు చాలా అద్భుతంగా మీటింగ్ జరుగుతుంది. చాలామంది నేను పిలిచినటువంటి వ్యక్తులు వస్తారు. పాజిటివ్ యాటిట్యూడ్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మీకు అన్నీ నాట్ ఓన్లీ వెస్టేజ్, మీ రెగ్యులర్ లైఫ్లో కూడా చాలా మంచిది. మంచిగా కోరుకోవడం, మంచిగా ఆలోచించడం, నెగిటివ్ సైడ్ ఆలోచించకపోవడం. ఇక్కడ గ్రోత్ అవుతున్నటువంటి లీడర్లను చూడాలి. ఇప్పుడు నేను ఎప్పుడు వాళ్ళు ఎవరైనా సరే అప్ లైన్స్ కానీ, క్రాస్ లైన్స్, బ్రదర్ లైన్స్ కానీ, డౌన్ లైన్స్ కానీ గ్రోత్ అవుతున్న వాళ్ళని నేను చూస్తాను. నా ఫోకస్ మొత్తము గ్రోత్ అయ్యే వాళ్ళ మీద ఫోకస్ చేస్తాను. డ్రాప్ అయిపోయేటోళ్ళతోటి, సాకులు చెప్పేటోళ్ళతోటి, కనబడకుండా పోయేటోళ్ళతో ఫోకస్ అస్సలు చేయాలి. ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు కూడా నేను ఏమైదామని ఉంది, గ్రోత్ అయిదామని ఉంది, డబ్బులు సంపాదిద్దామని ఉంది, నేను విఎంసీఎం అయిదామని ఉంది. మరి ఎవరు విఎంసీఎం? ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తులు విఎంసీఎం. సార్ని ఫోకస్ చేస్తారు. సార్ ఎట్లా మాట్లాడుతుండో, ఏం చేస్తున్నాడు, డెప్త్ డ్రైవ్ అంటే ఏంది, విడితే ఏంది, ఏది సార్ కూర్చొని మాట్లాడి క్లారిఫై చేస్తున్నాడు అంటే నా ఫోకస్ ఎక్కడ ఉండాలి? పాజిటివ్ సైడ్ ఉండాలి. ఈ విషయం మీద ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక తండ్రి అంటే ఒక కొడుకుకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. బట్ సర్ప్రైజ్
చెప్పకుండా నేను ఇవ్వాలి అని అనుకొని డిసైడ్ అయిపోయినాడు. అయితే వాళ్ళ మదర్ అంటే వైఫ్ తోటి చెప్తాడు, అరే వీడి బర్త్డే వస్తుంది కదా, మీకు మంచి గిఫ్ట్ ఇస్తా, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా, బట్ మనకి చెప్పొద్దు అని అంటాడు అనమాట ఫాదర్. ఓకే అండి అంటది మదర్. బట్ ఈ విషయం వాళ్ళ కొడుకు వినేస్తాడు. బాబు 10 years బాబు ఉంటాడు, 10 to 12 years వింటాడు. డాడీ నాకు ఏదో గిఫ్ట్ ఇప్పించబోతుండు, నాకు చెప్పొద్దు అన్నాడు అని చెప్పి నీ మైండ్లో ఏదేది ఉంటుంది. ఒకరోజు బర్త్డే ఒక 1 day బిఫోర్ ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్తే డిసైడ్ అవుతాడు, నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇప్పించడానికి మా డాడీ నన్ను తీసుకొచ్చాడు, ఎస్ అని చెప్పి లోపల ఆనందపడుతుంటాడు. అయితే అట్లా చేతి పట్టుకొని ఇట్లా పోతుంటాడు ఫాదర్. పోతుంటే ఆ బాబుకి ఒక సెల్ఫ్లో ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ అస్సలు బాగుండదు, అంటే బాగుండదు, అది కోతి బొమ్మ లాగా ఉంటుంది, అది కలరు బాగుండదు, అసలు చూడడానికి అసలు చాలా అసహ్యంగా ఉంటుంది. అది డిఫరెంట్గా కనిపించే వరకు ఈ బాబుకి ఏమైనా అబ్బో ఎంత గలీజ్గా ఉంది బొమ్మ, గొప్పదీసి మా డాడీ ఇది ఇప్పిస్తాడు, అయింది నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి దాన్నే చూస్తుంటాడు. వాళ్ళ ఫాదర్ ముఖం చూస్తాడు, ఆ బొమ్మని చూపిస్తాడు. అంటే ఇది కనుక ఇప్పియగల మా డాడీ నాకు ఇది వద్దు అని చెప్పని ఉంటుంది. ఆ చేతి పట్టుకుంటే వీళ్ళ డాడీ చూస్తాడు అనమాట. ఆ బాబు చేతి పట్టుకున్నాడు, ఆ బొమ్మను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, బొమ్మను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. అంటే బొమ్మ మీద ఫోకస్ ఉంది నా కొడుకుకి, రైట్ అని మైండ్లో పెట్టుకుంటాడు. అట్లా తిరిగేసరికి షాపింగ్ అయిపోతుంది. ఆ బాబుని ఏదో మాయమాటలు చెప్పి అటు పక్కన పంపించేస్తాడు. ఆ కోతి బొమ్మనే ప్యాక్ చేపించేస్తాడు. వాడు ఏదైతే అసహించుకుంటున్నాడో, ఏదైతే ఆ బొమ్మ వద్దనుకుంటున్నాడో ఆ బొమ్మని ఆయనకి కూడా ప్యాక్ చేపించి తెల్లారి బర్త్డే అవుతుంది, నాన్న నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పని ఆ డబ్బా చేతిలో వాడు ఓపెన్ చేశారు. అదే దిక్కుమాల కోతి బొమ్మ ఉంటుంది అలా. వాడు ఇట్లా చూడు, డాడీ నాకు అసలు ఈ బొమ్మ అంటే నేను నచ్చలేదు డాడీ అని చెప్పంటాడు. అంటే అరే నువ్వు ఊపికి దాన్నే చూస్తున్నావు కదరా, నీకు అంత నచ్చిందేమో అనుకున్నా, ఆ బొమ్మలో నువ్వు ఏం ఆనందంగా ఫీల్ అయినావేమో కానీ నాకు తెలియదు, నువ్వు ఊకే దాన్ని చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, నేను ఇది గమనించాను రా, అంటే నీకు అది ఇష్టము అని అనుకున్నా. నేను యూనివర్స్కి మీరు దేన్ని ఫోకస్ చేస్తే అది మీకు ఇస్తుంది.